ప్రస్తుత ప్రపంచం ఒక క్లిష్టమైన సంధికాలంలో ఉంది. ఒకవైపు అమెరికాలో రాజకీయ నాయకత్వ మార్పులు మరియు అగ్రరాజ్యాల మధ్య మారుతున్న సంబంధాలు, మరోవైపు పశ్చిమాసియాలో ఎప్పటికీ ముగియని యుద్ధం. ఈ పరిణామాలు కేవలం ఆయా దేశాలకే పరిమితం కాకుండా ప్రపంచ ఆర్థిక వ్యవస్థను, భౌగోళిక రాజకీయాలను శాసిస్తున్నాయి. ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్ వైఖరిలో మార్పు, నెతన్యాహు యుద్ధతంత్రం, ఇరాన్ ఆర్థిక వ్యూహాలు. గతంలో డొనాల్డ్ ట్రంప్ చైనా పట్ల అత్యంత కఠినమైన వైఖరిని అవలంబించారు. ట్రేడ్ వార్ ద్వారా చైనా దిగుమతులపై భారీ సుంకాలను విధించడం, హువాయి వంటి సంస్థలపై ఆంక్షలు పెట్టడం ద్వారా ఆయన చైనాకు ఒక హెచ్చరికగా నిలిచారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఆయన కొంత మృదుత్వాన్ని ప్రదర్శిస్తున్నారా అనే సందేహాలు తలెత్తుతున్నాయి. గతంలో మాదిరిగా చైనాను బహిరంగంగా విమర్శించడం తగ్గించి తెర వెనుక రాయబారాలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు కనిపిస్తోంది. ఇది కేవలం ఎన్నికల వ్యూహమా, లేక చైనాతో ఆర్థిక ఒప్పందాల కోసం వేస్తున్న ముందడుగ్గా అన్నది చర్చనీయాంశం. అమెరికా ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి చైనాతో సత్సంబంధాలు అవసరమని ట్రంప్ భావించే అవకాశం ఉంది. చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్తో ఆయన వ్యక్తిగత స్నేహం కూడా ఈ మార్పుకు కారణం కావచ్చు. అయితే తైవాన్ అంశం, దక్షిణ చైనా సముద్రంలో ఉద్రిక్తతలు ఉన్నంత కాలం ఈ సానుకూలత ఎంతకాలం నిలుస్తుందనేది ప్రశ్నార్థకమే. ప్రస్తుతం జరుగుతున్న ఇరాన్ యుద్ధం ప్రపంచ చెల్లింపుల వ్యవస్థలో చైనా ఆధిపత్యానికి ఒక గొప్ప నాందిగా మారుతోంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో దశాబ్దాలుగా అమెరికా డాలర్ ఒక తిరుగులేని శక్తిగా రాజ్యమేలుతోంది. అయితే ప్రస్తుత ఇరాన్ యుద్ధం ఈ పరిస్థితిని మార్చివేసేలా కనిపిస్తోంది. ఈ యుద్ధం అంతర్జాతీయ లావాదేవీల రంగంలో చైనా తన ముద్ర వేయడానికి ఒక మార్గంగా నిలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా జరిగే నగదు లావాదేవీలకు స్విఫ్ట్ వ్యవస్థ వెన్నెముక వంటిది. అయితే ఈ వ్యవస్థపై అమెరికాకు ఉన్న పట్టు వల్ల తనను వ్యతిరేకించే దేశాలపై ఆంక్షలు విధించడానికి దీనిని ఒక ఆయుధంగా వాడుతోంది. గతంలో రష్యాపై, ఇప్పుడు ఇరాన్పై ఆంక్షలు విధించడం వల్ల ఆ దేశాలు ప్రత్యామ్నాయ మార్గాల కోసం చూస్తున్నాయి. ఇక్కడే చైనా తన CIPS క్రాస్ బార్డర్ ఇంటర్ బ్యాంక్ పేటీఎం సిస్టమ్ ద్వారా రంగప్రవేశం చేసింది. చైనా చాలా కాలంగా డాలర్ స్థానంలో తన యువాన్ కరెన్సీని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలని కలలు కంటోంది. రష్యాపై ఆంక్షలు విధించినప్పుడు చైనా తన చెల్లింపుల వ్యవస్థను రష్యాకు అందుబాటులోకి తెచ్చింది. ఇప్పుడు ఇరాన్ యుద్ధం కారణంగా చమురు వాణిజ్యంలో డాలర్కు బదులుగా యువాన్ను వాడటం పెరిగింది. ఇది చైనా ఆర్థిక వ్యవస్థకు, దాని చెల్లింపుల వ్యవస్థకు ప్రపంచవ్యాప్త గుర్తింపును తెచ్చిపెడుతోంది. చైనా మధ్యప్రాచ్యంలో భారీగా పెట్టుబడులు పెట్టింది. సుమారు $270 బిలియన్ విలువైన ప్రాజెక్టులు అక్కడున్నాయి. యుద్ధం వల్ల సరఫరా గొలుసు దెబ్బతింటున్న తరుణంలో చైనా తన సొంత ఆర్థిక వ్యవస్థ ద్వారా వాణిజ్యాన్ని కొనసాగిస్తూ ఇతర దేశాలకు భరోసా ఇస్తోంది. అమెరికా యుద్ధ వ్యూహాలతో విసిగిపోయిన కొన్ని గల్ఫ్ దేశాలు ఇప్పుడు చైనా వైపు మొగ్గు చూపుతున్నాయి. ఇది కేవలం వాణిజ్యమే కాకుండా ఒక నూతన భౌగోళిక రాజకీయ కూటమికి దారితీస్తోంది. ఒకప్పుడు కేవలం వస్తువుల ఉత్పత్తికి మాత్రమే పరిమితమైన చైనా ఇప్పుడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను శాసించే బ్యాంకర్ స్థాయికి ఎదగాలని చూస్తోంది. ఇరాన్ యుద్ధం ఆ దేశానికి ఒక పరీక్షా సమయం మాత్రమే కాదు, ప్రపంచ చెల్లింపుల వేదికపై తన సత్తా చాటుకునే ఒక గొప్ప అవకాశం. డాలర్ నుండి యువాన్ వైపు ప్రపంచం మళ్లుతోందా అనే ప్రశ్నకు ఈ యుద్ధ పరిణామాలు సమాధానం చెప్పనున్నాయి. ఒకవైపు చైనా మీద కోపం తగ్గినా మరోవైపు హార్మోజ్ జలసంధి గుండా ప్రయాణించే నౌకలపై ఇరాన్ సుంకాలు వసూలు చేస్తోందన్న వార్తలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా స్పందించారు. ప్రపంచవ్యాప్త చమురు రవాణాలో సుమారు 20% వాటా కలిగిన అత్యంత కీలకమైన హార్మోజ్ జలసంధిపై నియంత్రణ సాధించేందుకు ఇరాన్ ప్రయత్నిస్తోంది. జలసంధి గుండా వెళ్లే ఒక్కో చమురు బ్యారెల్పై $1 చొప్పున సుంకాన్ని ఇరాన్ డిమాండ్ చేస్తోంది. గతంలో జరిగిన యుద్ధ నష్టాలకు పరిహారంగా జలసంధి నిర్వహణ ఖర్చుల పేరుతో ఈ నిధులు వసూలు చేయాలని ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ అయతుల్లా సయ్యద్ మొస్తబా హుస్సేనీ ఖమేనీ నిర్ణయించారు. ఈ సుంకాలను క్రిప్టో కరెన్సీ రూపంలో చెల్లించాలని ఇరాన్ షిప్పింగ్ కంపెనీలను కోరుతున్నట్లు సమాచారం. ఈ పరిణామాలపై డొనాల్డ్ ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్రూత్ సోషల్ వేదికగా ఘాటుగా స్పందించారు. వెంటనే ఆపండి, హార్మోజ్ జలసంధిలో ఇరాన్ సుంకాలు వసూలు చేస్తోందని నివేదికలు వస్తున్నాయి. వారలా చేయకూడదు. ఒకవేళ చేస్తుంటే ఇప్పుడే దానిని ఆపేయాలి అని హెచ్చరించారు. ఇరాన్ తీరు గౌరవప్రదంగా లేదని, ప్రస్తుతం ఉన్న కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇరాన్ తుంగలో తొక్కుతోందని ఆయన ఆరోపించారు. ఇరాన్ తన పద్ధతి మార్చుకోకపోతే అమెరికా సైన్యం చేతులు ముడుచుకుని కూర్చోదని, మునుపెన్నడూ చూడని రీతిలో దాడులు ఉంటాయని పరోక్షంగా హెచ్చరించారు. మరోవైపు ఇరాన్ తన చర్యలను సమర్థించుకుంటోంది. తమ ప్రాంతీయ జలాల గుండా వెళ్లే నౌకలను పర్యవేక్షించే హక్కు తమకుందని, ఆయుధాల రవాణాను అడ్డుకునేందుకే ఈ నిఘా అని పేర్కొంది. మా చేతులు ట్రిగ్గర్ పైనే ఉన్నాయి అని ఇరాన్ సుప్రీం లీడర్ వ్యాఖ్యానించడం ఉద్రిక్తతలను మరింత పెంచింది. ఈ ఉద్రిక్తతల నడుమ శనివారం నుండి పాకిస్తాన్ మధ్యవర్తిత్వంలో
ఇస్లామాబాద్లో అమెరికా, ఇరాన్ ప్రతినిధుల మధ్య శాంతి చర్చలు జరుగుతున్నాయి. అయితే ట్రంప్ హెచ్చరికల నేపథ్యంలో ఈ చర్చలు సజావుగా సాగుతాయా లేదా అన్నది సందిగ్ధంగా మారింది. హార్మోజ్ జలసంధి మూతపడినా లేదా అక్కడ రవాణాకు ఆటంకం కలిగినా ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు భారీగా పెరిగే ప్రమాదం ఉంది. ఇది భారత ఆర్థిక వ్యవస్థపై కూడా ప్రభావం చూపుతుంది. హార్మోజ్ జలసంధిలో ఏర్పడే చిన్నపాటి అలజడి కూడా భారత ఆర్థిక వ్యవస్థపై చైన్ రియాక్షన్ చూపుతుంది. భారతదేశం తన చమురు అవసరాల్లో దాదాపు 85 నుంచి 90% దిగుమతులపైనే ఆధారపడుతోంది. భారతదేశం దిగుమతి చేసుకునే ముడి చమురులో దాదాపు 50% అంటే రోజుకు సుమారు 25 లక్షల బ్యారెల్స్ ఈ జలసంధి గుండానే వస్తోంది. ఇరాన్ వసూలు చేసే సుంకాలు లేదా ఉద్రిక్తతల వల్ల ముడి చమురు ధర పెరిగితే దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయి. అంతర్జాతీయంగా చమురు ధర $10 పెరిగితే మన దేశంలో ద్రవ్యోల్బణం సుమారు 0.5% పెరిగే అవకాశం ఉంది. భారతదేశానికి ఇది అత్యంత బలహీనమైన అంశం. అంతేకాకుండా మన దేశం వినియోగించే ఎల్పీజీలో 60% దిగుమతి చేసుకుంటున్నాం. ఇందులో 90% వాటా హార్మోజ్ జలసంధి గుండా వచ్చే సౌదీ అరేబియా, ఖతార్, యుఏఈ వంటి దేశాలదే. ముడి చమురుకు ప్రత్యామ్నాయంగా రష్యా నుండి చమురు తెచ్చుకోవచ్చు, కానీ ఎల్పీజీ సరఫరాకు అంత సులభమైన ప్రత్యామ్నాయ మార్గాలు లేవు. దీనివల్ల సామాన్యుడి వంటగదిపై భారం పడుతోంది. పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే రవాణా ఖర్చులు భారీగా పెరుగుతాయి. పండ్లు, కూరగాయలు, పప్పుధాన్యాల రవాణా ఖరీదై మార్కెట్లో వాటి ధరలు పెరుగుతాయి. ఎరువుల తయారీకి అవసరమైన సహజ వాయువు కూడా ఈ మార్గం గుండానే వస్తుంది. గ్యాస్ ధరలు పెరిగితే ఎరువుల ధరలు పెరిగి వ్యవసాయంపై పెట్టుబడి భారం పెరుగుతుంది. చమురు కొనడానికి మనం డాలర్స్లో చెల్లించాల్సి ఉంటుంది. చమురు ధర పెరిగినప్పుడు మనం ఎక్కువ డాలర్లను ఖర్చు చేయాల్సి వస్తుంది. దీనివల్ల మన విదేశీ మారక నిల్వలు తగ్గి అంతర్జాతీయ మార్కెట్లో రూపాయి విలువ పడిపోతుంది. కేవలం దిగుమతులే కాదు, భారతదేశం నుండి పశ్చిమ దేశాలకు వెళ్లే ఎగుమతులపై కూడా ప్రభావం ఉంటుంది. ముఖ్యంగా బాస్మతి బియ్యం, టీ వంటి ఎగుమతులకు ఈ మార్గం కీలకం. ఉద్రిక్తతల వల్ల బీమా ఖర్చులు పెరిగి ఎగుమతులు ఖరీదైనవిగా మారతాయి. ప్రస్తుత సంక్షోభాన్ని తట్టుకోవడానికి భారత ప్రభుత్వం కొన్ని చర్యలు చేపట్టింది. గతంలో కంటే భిన్నంగా ఇప్పుడు రష్యా, అమెరికా వంటి దేశాల నుండి కూడా చమురు దిగుమతులను పెంచింది. అత్యవసర పరిస్థితుల కోసం విశాఖపట్నం, మంగళూరు, పడూర్ వంటి చోట్ల భూగర్భంలో కొన్ని మిలియన్ టన్నుల చమురు నిల్వలను సిద్ధంగా ఉంచింది. క్లుప్తంగా చెప్పాలంటే హార్మోజ్ జలసంధిలో సమస్య అంటే అది భారతీయ సామాన్యుడి జేబుపై నేరుగా ప్రభావం చూపే అంశం. అమెరికా, ఇరాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించి పశ్చిమాసియాలో శాంతిని నెలకొల్పేందుకు పాకిస్తాన్ వేదికగా జరగాల్సిన చారిత్రాత్మక చర్చలకు ఎట్టకేలకు అడుగులు పడ్డాయి. ఎన్నో నాటకీయ పరిణామాల మధ్య ఇరు దేశాల ప్రతినిధులు ఇస్లామాబాద్ చేరుకున్నారు. ఈ తాజా పరిణామాలతో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితి తీవ్ర ఉత్కంఠగా మారింది. ఇస్లామాబాద్లో ఉత్కంఠ అనిశ్చితిని తెరదించుతూ అమెరికా మరియు ఇరాన్ ప్రతినిధులు పాకిస్తాన్ రాజధానికి చేరుకున్నారు. ఇరాన్ పార్లమెంటు స్పీకర్ మొహమ్మద్ బాఘేర్ గాలిబాఫ్, విదేశాంగ మంత్రి అబ్బాస్ అర్ఘచి నేతృత్వంలో సుమారు 70 మంది సభ్యులతో కూడిన భారీ బృందం శుక్రవారమే ఇస్లామాబాద్ చేరుకుంది. ఇందులో ఆర్థిక, రక్షణ మరియు రాజకీయ నిపుణులు ఉన్నారు. అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ నేతృత్వంలోని బృందం కూడా చర్చల కోసం చేరుకుంది. ఈ బృందంలో డొనాల్డ్ ట్రంప్ అల్లుడు జారెడ్ కుష్నర్ కూడా ఉన్నట్లు సమాచారం. ఇరాన్ తన డిమాండ్లను స్పష్టం చేస్తూ ఒక 10 పాయింట్ల ఎజెండాను సిద్ధం చేసింది. వీటిలో ప్రధానమైనవి హార్మోజ్ జలసంధి. ఈ జలసంధిపై ఇరాన్ నియంత్రణను గుర్తించటం, నౌకల రాకపోకలపై పర్యవేక్షణ అధికారం, ఆంక్షల తొలగింపు, అమెరికా విధించిన అన్ని రకాల ఆర్థిక ఆంక్షలను తక్షణమే ఎత్తివేయడం, నిధుల విడుదల, విదేశాల్లో స్తంభింపజేసిన ఇరాన్ నిధులను విడుదల చేయడం, సైనిక ఉపసంహరణ, పశ్చిమాసియాలోని అమెరికా స్థావరాల నుంచి సైన్యాన్ని ఉపసంహరించుకోవడం. ప్రతినిధులు చేరుకున్నప్పటికీ చర్చల విజయంపై ఇంకా నీలి నీడలు కమ్ముకునే ఉన్నాయి. లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులు కొనసాగిస్తుండటంపై ఇరాన్ తీవ్ర అసంతృప్తితో ఉంది. ఇది కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడమేనని వాదిస్తోంది. ఇరాన్ మమ్మల్ని ఆడించాలని చూస్తే మా బృందం అంత సానుకూలంగా స్పందించదు అని జేడీ వాన్స్ ఇప్పటికే హెచ్చరించారు. హార్మోజ్ జలసంధిని వెంటనే తెరవాలని, లేదంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని ట్రంప్ అల్టిమేటం జారీ చేశారు. ఇస్లామాబాద్లోని రెడ్ జోన్ ప్రస్తుతం సైన్యం, రేంజర్ల పహారాలో ఉంది. పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఈ చర్చలను మేక్ ఆర్ బ్రేక్, అంటే నిలబెట్టేవి లేదా కూల్చేవి క్షణాలుగా అభివర్ణించారు. ఒకవేళ ఈ చర్చలు విఫలమైతే హార్మోజ్ జలసంధి శాశ్వత మూసివేతకు దారితీసి ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు ఆకాశాన్ని తాకొచ్చు. ఒకవేళ సఫలమైతే దశాబ్దాల శత్రుత్వానికి తెరపడి పశ్చిమాసియాలో కొత్త శాంతి శకం ప్రారంభమవుతుంది. ప్రపంచమంతా ఇప్పుడు ఇస్లామాబాద్ వైపే చూస్తోంది.
ఒకవైపు ప్రపంచం చమురు సంక్షోభం ఎదుర్కొంటోంది. అంతే వాడివేడిగా మరోవైపు డొనాల్డ్ ట్రంప్ రాజకీయ సంక్షోభం ఎదుర్కొంటున్నారు. సొంత పార్టీ నుండే 2 వర్గాలుగా చీలిపోయారు. ఇరాన్తో యుద్ధం, దాని నుండి ఎగ్జిట్ ప్లాన్, డొనాల్డ్ ట్రంప్ వ్యూహం రిపబ్లికన్ పార్టీలో అంతర్గతంగా ఉన్న విభేదాలను పరిష్కరించలేకపోతోంది. ఈ రాజకీయ సంక్షోభానికి ఇరాన్తో నేరుగా యుద్ధం చేయటం కంటే దౌత్యపరమైన ఒత్తిడి, ఆర్థిక ఆంక్షల ద్వారా వారిని దారికి తెచ్చుకోవాలని ట్రంప్ భావిస్తున్నారు. అయితే యుద్ధక్షేత్రం నుండి అమెరికా దళాలను వెనక్కి తీసుకోవాలనే ఆయన ప్రతిపాదన రిపబ్లికన్ పార్టీలో 2 వర్గాల మధ్య చిచ్చుపెట్టింది. ట్రంప్ వ్యూహం వల్ల రిపబ్లికన్ పార్టీలో ఉన్న భిన్న దృక్పథాలు బయటపడ్డాయి. ఒక వర్గం వారు యుద్ధకాంక్షితవాదులు. వీరు ఇరాన్పై పూర్తి స్థాయి సైనిక చర్య తీసుకోవాలని కోరుకుంటున్నారు. ట్రంప్ ఇప్పుడు వెనక్కి తగ్గితే అది అమెరికా బలహీనతగా కనిపిస్తుందని, ఇరాన్, ఇజ్రాయెల్ శత్రువులకు అది బలాన్నిస్తుందని వీరు వాదిస్తున్నారు. వీరిలో ప్రముఖ నేతలు ట్రంప్ శాంతి ప్రయత్నాలను అవమానకరమైన వెనకడుగ్గా చూస్తున్నారు. మరో వర్గం వారు అమెరికా ఫస్ట్ వాదులు. వీరు ట్రంప్కు అత్యంత సన్నిహితంగా ఉండే ఈ వర్గం విదేశీ యుద్ధాల్లో అమెరికా డబ్బును, ప్రాణాలను పణంగా పెట్టకూడదని భావిస్తోంది. మనం మన దేశంపై దృష్టి పెట్టాలి, వేరే దేశాల గొడవల్లో మనకెందుకు అన్నది వీరి వాదన. విభేదాలు పెరగడానికి ప్రధాన కారణాలలో మొదటిది ఇజ్రాయెల్ భద్రత. ఇరాన్ నుండి అమెరికా వైదొలిగితే ఇజ్రాయెల్ ఒంటరైపోతుందనే భయం చాలామంది రిపబ్లికన్స్లో ఉంది. రెండోది విశ్వసనీయత దెబ్బతినటం. అంటే కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇరాన్ పదే పదే ఉల్లంఘిస్తున్నా చర్చలకు వెళ్లటం సరైంది కాదని ఒక వర్గం వాదన. మూడోది వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ ఈ చర్చలకు నేతృత్వం వహించడాన్ని పార్టీలోని సీనియర్ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన అనుభవం లేని వ్యూహాల వల్ల అమెరికా పరువు పోతోందని కొందరు విమర్శిస్తున్నారు. ఇక చివరిగా ట్రంప్ ఒకవైపు తన మద్దతుదారులకు ఇచ్చిన యుద్ధాల నుండి విముక్తి అనే వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలి. మరోవైపు తన పార్టీలోని శక్తివంతమైన నేతల మద్దతును కోల్పోకుండా చూసుకోవాలి. ఒకవేళ ఈ ఎగ్జిట్ ప్లాన్ విఫలమై ఇరాన్ తన దూకుడును పెంచితే అది ట్రంప్ నాయకత్వ సామర్థ్యంపై మాయని మచ్చగా మిగిలిపోయే ప్రమాదం ఉంది. ప్రస్తుతానికి ఈ ప్లాన్ రిపబ్లికన్స్లో ఐక్యతను తీసుకురావడానికి బదులుగా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకునే స్థాయికి దారితీసింది. ట్రంప్ ప్రతిపాదించిన ఎగ్జిట్ ప్లాన్ ఇరాన్తో శాంతిని తీసుకొస్తుందో లేదో తెలియదు, కానీ రిపబ్లికన్ పార్టీలో మాత్రం లోతైన చీలికను తెచ్చింది. విదేశీ విధానంపై పార్టీలో నెలకొన్న ఈ భేదాభిప్రాయాలు రాబోయే ఎన్నికలపై లేదా ప్రభుత్వ నిర్ణయాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. శనివారం ఉదయం ఇస్లామాబాద్లోని రెడ్ జోన్లో నెలకొన్న వాతావరణం అత్యంత ఉత్కంఠభరితంగా ఉంది. అమెరికా, ఇరాన్ ప్రతినిధులు ఒకే నగరంలో ఉన్నప్పటికీ ముఖాముఖి చర్చల టేబుల్ వద్దకు రావడం అనేది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్నగా మారింది. హై ప్రొఫైల్ భద్రతలో ఇస్లామాబాద్ చర్చల వేదికైన ప్రధాని సెక్రటేరియట్ మరియు దౌత్య కార్యాలయాల చుట్టూ పాకిస్తాన్ ప్రభుత్వం అసాధారణ భద్రతను ఏర్పాటు చేసింది. సైనిక పహారా, 10,000 మందికి పైగా ఆర్మీ, పారామిలిటరీ దళాలు మోహరించాయి. నగరంపై డ్రోన్లు, విమానాల రాకపోకలను పూర్తిగా నిషేధించారు. భద్రతా కారణాల దృష్ట్యా కొన్ని ప్రాంతాల్లో ఇంటర్నెట్, మొబైల్ సిగ్నల్స్ను పరిమితం చేశారు. చర్చల ముందు నెలకొన్న ప్రతిష్టంభన ప్రతినిధులు చేరుకున్నా చర్చలు ప్రారంభం కావడానికి కొన్ని సాంకేతిక, రాజకీయ అడ్డంకులు ఎదురవుతున్నాయి. లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులు ఆపకపోతే తాము చర్చల గదిలోకి అడుగు పెట్టబోమని ఇరాన్ ప్రతినిధి బృందం మొండికేస్తోంది. లెబనాన్ అంశం ఈ చర్చల పరిధిలోకి రాదని, కేవలం గాజా, హార్మోజ్ జలసంధిపైనే మాట్లాడతామని జేడీ వాన్స్ బృందం స్పష్టం చేస్తోంది. చర్చలు జరిగితే ఉండే ప్రధాన ఎజెండా ఒకవేళ పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ మధ్యవర్తిత్వం ఫలించి ఇరుపక్షాలు టేబుల్ వద్దకు వస్తే కొన్ని అంశాలపై నిర్ణయాలు వెలువడే అవకాశం ఉంది. అమెరికా, ఇరాన్ మధ్య జరుగుతున్న ఈ శాంతి చర్చల్లో 3 ప్రధాన అంశాలు ఇరు దేశాల మధ్య తీవ్ర విభేదాలకు కారణమవుతున్నాయి. మొదటిది హార్మోజ్ జలసంధి వ్యవహారం. దీనిపై తమకు పూర్తి సార్వభౌమాధికారం ఉండాలని, తమ పర్యవేక్షణలోనే నౌకల రాకపోకలు జరగాలని ఇరాన్ పట్టుబడుతోంది. అయితే ప్రపంచ వాణిజ్యానికి ఇది కీలకమైన మార్గం కాబట్టి అంతర్జాతీయ నౌకాయానం కోసం ఎటువంటి ఆంక్షలు లేకుండా వెంటనే జలసంధిని తెరవాలని అమెరికా డిమాండ్ చేస్తోంది. రెండవది ఆర్థిక ఆంక్షల తొలగింపు. తమ దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తున్న అన్ని రకాల ఆంక్షలను అమెరికా తక్షణమే రద్దు చేయాలని ఇరాన్ ప్రధాన షరతుగా పెట్టింది. దీనికి ప్రతిగా ఇరాన్ తన అణు కార్యక్రమాలను పూర్తిగా నిలిపివేస్తేనే ఆంక్షలను విడతలవారీగా ఎత్తివేస్తామని అమెరికా స్పష్టం చేస్తోంది. ఇక మూడవది ప్రస్తుతం పశ్చిమాసియాలో రగులుతున్న ఇజ్రాయెల్ లెబనాన్ ఘర్షణ. ఇజ్రాయెల్ చేస్తున్న దాడులను పూర్తిగా నిలిపివేస్తేనే శాంతి సాధ్యమని ఇరాన్ వాదిస్తుండగా, ఇజ్రాయెల్కు తనను తాను రక్షించుకునే ఆత్మరక్షణ హక్కు ఉందని, ఆ విషయంలో తాము జోక్యం చేసుకోలేమని అమెరికా తన వైఖరిని గట్టిగా వినిపిస్తోంది. ఈ భిన్న ధృవాల మధ్య చర్చలు ఏ తీరానికి చేరుతాయన్నది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతోంది.
ఈ చర్చల ఫలితం కేవలం ఆ 2 దేశాలకే పరిమితం కాదు. చర్చలు విఫలమైతే హార్మోజ్ జలసంధి మూసివేత కారణంగా బ్యారెల్ చమురు ధర $150 మార్కును దాటే ప్రమాదం ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. చర్చలు బెడిసి కొడితే ఇరాన్ తన మిత్ర దేశాలతో కలిసి ఇజ్రాయెల్పై భారీ దాడికి దిగే అవకాశం ఉంది. ఇది 3వ ప్రపంచ యుద్ధానికి దారితీయొచ్చు. నిర్ణయాత్మక గడియలు ప్రస్తుతానికి ఇరు దేశాల ప్రతినిధులు తమ తమ హోటల్స్లో అంతర్గత సమావేశాలు నిర్వహిస్తున్నారు. పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఇరు బృందాల మధ్య రాయబారం నడుపుతున్నారు. ఒక్క ఫోటో సెషన్ లేదా ప్రాథమిక చర్చ జరిగినా అది ప్రపంచ శాంతి దిశగా పడిన పెద్ద అడుగ్గానే భావించవచ్చు. విఫలమైతే మాత్రం పశ్చిమాసియా మళ్లీ మంటల్లో చిక్కుకునే ప్రమాదం ఉంది.